అప్పట్లో ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ, జయసుధ, జయప్రద ఎక్కువగా చేస్తుండేవారు. వాళ్లలో ఎవరో ఒకరు హీరోయిన్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు ఆలోచన వేరే ఉంది. 16 ఏళ్ల వయసులో చేసిన శ్రీదేవి అయితే బాగుంటుందని ఆయన నిర్మాతలకు సూచించారు. అర్జునరాజు విస్తుపోయారు. బడిపంతులలో ఎన్టీఆర్కి మనవరాలిగా చేసిన శ్రీదేవిని కథానాయికగా ప్రేక్షకులు అంగీకరిస్తారా అని సందేహం వెలుబుచ్చారు. సినిమా హీరోకి వయసు ఉండదు. ఇలా కొత్త కొత్త హీరోయిన్ల కాంబినేషన్ చేస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారని రాఘవేంద్రరావు సిద్ధాంతం. ఫైనల్గా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లారు. ఆయనకు శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందామని చెబితే శ్రీదేవి ఎవరు అని అడిగారు. బడిపంతులలో మీ మనవరాలిగా చేసిందే ఆ అమ్మాయి అని చెప్పారు అర్జునరాజు. నిన్నగాక మొన్న మా ఒడిలో కూర్చున్న ఆ చిన్నపిల్ల అన్నారు ఎన్టీఆర్. ఆడపిల్లలు త్వరగా ఎదిగిపోతారు. శ్రీదేవి ఇప్పటికే హీరోయిన్గా చేస్తోంది. చూస్తానంటే ఆ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అన్నారు అర్జునరాజు. మీకు దర్శకులకు ఓకే అయితే నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నారు ఎన్టీఆర్.